ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం ఒక మహా మలుపు తిరగబోతోంది. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ, వేలాది గంటల చర్చలు, వందల సార్లు జరిగిన దౌత్యపరమైన బేరసారాలు, వీటన్నింటికి ఇన్నాళ్లకు ఒక స్పష్టమైన గమ్యం దొరికినట్లు కనిపిస్తోంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు కేవలం కాగితాల మీద ఒప్పందం కాదు. అది భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ అగ్రభాగాన నిలబెట్టే ఒక అస్త్రం. ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైన మలుపు అని ఎందుకన్నారంటే 27 దేశాల శక్తివంతమైన కూటమిగా ఉన్న ఐరోపా భారత్ ను ఒక సమానమైన భాగస్వామిగా గుర్తించింది. 2007లో యూపీఏ హయాంలో మొదలైనటువంటి ఈ చర్చలు అనేక కారణాల వల్ల కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయాయి. కానీ గత 10 ఏళ్లలో భారత్ సాధించిన ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ వేదికపై మన దేశం పెంచిన గౌరవం ఇప్పుడు ఐరోపా దేశాలను మన ముందుకు వచ్చి కూర్చునేలా చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో భారత్ తన ఆర్థిక పట్టును పెంచుకోవడం అంటే మాటలు కాదు. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, చైనా వంటి దేశాల ఆర్థిక ఆధిపత్యానికి పక్కాగా వేస్తున్న చెక్ అనుకోవచ్చు. ఇక యూరోపియన్ యూనియన్ అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు నిబంధనలతో కూడిన మార్కెట్. అక్కడికి భారతీయ ఉత్పత్తులు సులభంగా చేరువయ్యాయంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కు అంతకంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ఈ ఒప్పందంతో అటు ఐరోపాకు ఒక నమ్మకమైన మరియు ప్రజాస్వామ్యబద్ధమైన భాగస్వామి దొరికితే, భారత్ కు తన తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం లభిస్తోంది. ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్ విశ్వగురువుగా ఎదగడమే కాదు, గ్లోబల్ సప్లై చైన్ లో తిరుగులేని శక్తిగా మారేందుకు ఈ ఒప్పందం ఒక పునాది రాయి కాబోతోంది. ఈ ఒప్పందం లోతుల్లోకి వెళ్తే ఇందులో సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ లో విలాసవంతమైన వస్తువుల వినియోగం పెరుగుతోంది. ఐరోపా నుంచి వచ్చే లగ్జరీ కార్లు, వైన్, విస్కీ, అత్యున్నత సాంకేతిక పరికరాలపై ప్రస్తుతం భారత్ భారీగా సుంకాలు విధించింది. ఈ ఎఫ్టీఏ అమలులోకి వస్తే ఈ సుంకాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఐరోపా ఉత్పత్తులు భారత మార్కెట్లో సరసమైన ధరలకే లభిస్తాయి. అయితే ఇది కేవలం దిగుమతులకు మాత్రమే పరిమితం కాదు. అసలు మ్యాజిక్ ఎగుమతుల్లోనే ఉంది. భారతీయ వస్త్ర పరిశ్రమ, తోలు ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల రంగానికి ఐరోపా మార్కెట్ ఒక స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు సుంకాలు లేని సౌకర్యంతో ఐరోపాలో పాగా వేశాయి. ఇప్పుడు భారత్ కూడా అదే సౌకర్యం లభిస్తే మన టెక్స్టైల్ రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతోంది. దీనివల్ల దేశంలో లక్షలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అకౌంటెంట్లు, ఇతర నిపుణులకు ఐరోపా దేశాల్లో పనిచేయడానికి వీసా నిబంధనలను సడలించేలా భారత్ గట్టిగా పట్టుబడుతోంది. ఈ సర్వీస్ సెక్టార్ ఊతమిస్తే మన ఐటీ ఎగుమతులు కొత్త రికార్డులను సృష్టిస్తాయి. ఇక మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఐరోపాలో కఠినమైన నాణ్యత ప్రమాణాలుంటాయి. ఈ ఒప్పందంతో మన రైతులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంటలు పండించి లాభసాటి ధరలకు విదేశాల్లో విక్రయించే వీలు కూడా ఉంటుంది. యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే భారత వైపు చూస్తున్న వేళ, ఈ యూరోపియన్ యూనియన్ మార్కెట్ సదుపాయం తోడైతే భారత్ ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారుతోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, భారతీయ ముద్రను ప్రపంచ దేశాల గడపల వరకు తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం. $5 ట్రిలియన్ జీడీపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ వాణిజ్య ఒప్పందం ఒక బలమైన ఇంజిన్ లా పనిచేస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆర్థిక విప్లవం వెనుక ఒక గంభీరమైన భౌగోళిక రాజకీయ అనిశ్చితి దాగి ఉంది. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం మళ్లీ రావడం ఐరోపా దేశాలను వణికిస్తోంది. అమెరికా లేకుంటే ఐరోపాకు భద్రత ఎక్కడిది అని నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా రక్షణ ఛత్రం కింద చేదతీరిన ఐరోపాకు ఇప్పుడు ట్రంప్ వలసల విధానం మరియు అమెరికా ప్రయోజనాలే ముందనే తీరు ఆందోళన కలిగిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండడం, అమెరికా తన ఆర్థిక మరియు సైనిక మద్దతును ఏ క్షణంలోనైనా తగ్గించుకోవచ్చన్న భయం ఐరోపాను కొత్త భాగస్వాముల కోసం వెతికేలా చేస్తోంది. ఈ క్రమంలో వారికి భారత్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటి కనిపించడం లేదు. అందుకే భారత్తో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. అటు కెనడాలో కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవు.
జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం, పెరిగిన ధరలు, నిరుద్యోగం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మార్క్ కర్నీ వంటి ఆర్థిక దిగ్గజాలను రంగంలోకి దించినప్పటికీ కెనడా ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు అస్థిరత వైపు వెళ్తుంటే భారత్ మాత్రం స్థిరమైన మరియు బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఐరోపా దేశాలకు అమెరికాపై ఉన్న అతిగా ఆధారపడడం తగ్గించుకోవాలంటే భారత్ వంటి పెద్ద మార్కెట్ మరియు ప్రజాస్వామ్య దేశంతో దోస్తీ తప్పనిసరి. అందుకే ఈ వాణిజ్య ఒప్పందం కేవలం లాభ నష్టాల బేరమే కాదు, ఇది ఒక కొత్త ప్రపంచ క్రమానికి నాందిగా అనుకోవచ్చు. యుద్ధ భయాలు, రాజకీయ విభేదాల మధ్య భారత్ తన దౌత్య చాకచక్యంతో ఐరోపాను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైందని ఈ పరిణామాలను నిరూపిస్తున్నాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, కానీ కాలంతో పాటు మారేవాడే విజేతగా నిలుస్తాడు. భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. ఒకవైపు కెనడాలో అంతర్గత గొడవలు, మరొక వైపు ఐరోపాలో రక్షణ భయాందోళనలు, ఇంకోవైపు అమెరికాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. వీటి మధ్య భారత్ అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతోంది. EU భారత్ మధ్య కుదిరే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ద్వారా చైనా నుంచి సరఫరా అయ్యే చౌక ఉత్పత్తులకు చెక్ పెట్టడం సులభమవుతోంది. ఇక ఐరోపాకు అవసరమైన క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషించబోతోంది. 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లభిస్తున్న ఈ విజయం మోదీ 3.0 ప్రభుత్వానికి ఒక గొప్ప మైలురాయిగా అనుకోవచ్చు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సంతకాలు కాదు, 27వ తేదీన 27 దేశాలతో జరిగిన ఒప్పందం. ఇది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు, వారి శ్రమకు దక్కే గుర్తింపు. అమెరికా తన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఐరోపా పరిస్థితి ఏంటన్నది ఆ దేశాలకు సంబంధించిన తలనొప్పి కావచ్చు. కానీ భారత్ మాత్రం తన ఆర్థిక బలాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు మనల్ని పాలించిన దేశాలే ఇప్పుడు మనతో ఒప్పందాల కోసం ఎదురు చూసే పరిస్థితి రావడం ఒక చారిత్రాత్మక మార్పు. ఈ ఒప్పందం భారత్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శిఖరంలా నిలబెడుతుందనడంలో సందేహం లేదు. పశ్చిమాసియాలో కదులుతున్న యుద్ధ నౌకల మధ్య భారత్ తన వాణిజ్య నౌకలను ప్రపంచ దేశాలకు పంపేందుకు సిద్ధమవుతోంది. శాంతి ప్రగతి దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో ప్రపంచ చరిత్రను కొత్తగా రాస్తుందనడంలో సందేహం లేదు. అగ్రరాజ్యాల మధ్య ఉన్న వైరుధ్యాలను భారత్ మరొకసారి తనకు అనుకూలంగా మార్చుకుంది. అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా సాగిస్తున్న ఈ ప్రయాణం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అంటున్నారు విశ్లేషకులు.